హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే అందరూ కూడా ఇంట్లో మాట్లాడుతూ ఉంటారు కదా. అప్పుడే కిషోర్ గురించి ఎక్కడున్నావు ఏంటి అని వివరాలు అడుగుతూ ఉంటే, ఇన్ని రోజులు ఆ విషయాల గురించి వదిలేయండి, ఇంకా నేను వెళ్ళిపోతాను, అక్కడ ఆఫీస్ పనులు చాలా ఉన్నాయి అని అంటూ కిషోర్ అడుగుతాడు. అప్పుడు రఘురామ్ అంటాడు, ఇంకా కొద్ది రోజులు ఉండండి, ఇక ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారో ఏంటో తెలియట్లేదు, కనీసం ఇప్పుడైనా సరే ఇంట్లో ఉండి కొంచెం రోజులు రెస్ట్ తీసుకోండి అని అంటూ రఘురామ్ చెప్తాడు. అలా చెప్పేసరికి కిషోర్ ఇలా అంటాడు, లేదండి నేను వెళ్ళాలి, ఇప్పటికే ఆఫీస్ పనులన్నీ ఎక్కడికక్కడ ఉండిపోవచ్చు, నా కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు, అందుకే నేను వెళ్ళాలి అని కిషోర్ అనగానే అప్పుడే జానకి అంటుంది, రామలక్ష్మి పెళ్ళి ఉంది కదా, రామ పెళ్ళయ్యాకైనా వెళ్ళండి అని అంటూ చెప్పగానే ఆద్య అంటుంది, లేదు పెద్దమ్మ, ఇంకా నాన్న ఒంటరిగా అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది, నాన్న కోసం నేను కూడా వెళ్ళిపోతాను, నాన్న వెనకాల వెళ్తాను అని అంటూ చెప్పగానే ఇక ఆ మాట విని శ్రీను అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. రామలక్ష్మి బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక చారు మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడు లేదు ఇంకా ఉండండి అని జానకి అంటూ ఉంటే అప్పుడు కిషోర్ అంటాడు, లేదండి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, ఈ విషయం గురించి ప్లీజ్ మమ్మల్ని వదిలేసేయండి, మేము వెళ్ళిపోతాం అని అంటూ చెప్పగానే అప్పుడు రఘురామ్ అంటాడు, సరే వెళ్తురు కానీ మీరు ఇంతలా వెళ్తాను అని ఆఫీస్ పనులు అని చెప్తున్నారు కాబట్టి మీ పనులని డిస్టర్బ్ చేయాలని మేము కూడా అనుకోవట్లేదు, మేము అలా ఇబ్బంది ఏం పెట్టము, మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళండి అని అంటూ రఘురామ్ చెప్తాడు. అలా చెప్పేసరికి ఇక అప్పుడే చెప్పేసి రఘురామ్ వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి అందరూ కూడా వెళ్తారు. అలా వెళ్ళేసరికి చారు పక్కకి వెళ్ళిపోయి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. ఇక అప్పుడు వాళ్ళ నాన్న నొప్పులతో అబ్బో అమ్మ అని చెప్పేసి మొత్తుకుంటూ ఉంటాడు. అప్పుడు అమ్మ చారు అని అంటాడు ఫోన్ లిఫ్ట్ చేసి, నాన్న అని చెప్పి ఎక్సైట్తో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ చారు ఏం జరిగిందమ్మా, ఈ నొప్పులతో తట్టుకోలేకపోతున్నాను, నువ్వెలా భరిస్తున్నావమ్మా అని అంటే, ఏదో పౌడర్ రాసి మేనేజ్ చేస్తున్నానులే అని చెప్పి చారు చెప్తూ ఉంటుంది. అవునా అమ్మ, మరి అక్కడ నీ పరిస్థితి ఎలా ఉంది అని అడగటంతో ఆ కిషోర్ ఇంటికి వచ్చారు నాన్న అని చారు చెప్తుంది. అవునా, ఇంటికి వచ్చేసాడా, అంటే నీ గురించి మొత్తం చెప్పేశాడా అని అడుగుతాడు. అలా అడిగేసరికి ఇక అప్పుడే చారు అంటుంది, అబ్బా నాన్న నేను చెప్పేది విను, నా గురించి ఏమీ చెప్పలేదు అని అంటే, అదేంటమ్మా నీ గురించి చెప్తాడని కదా మనం ఇంతలా భయపడ్డాం అని అంటూ వాళ్ళ నాన్న అడిగేసరికి, అదే నాకు అర్థం కావట్లేదు, అసలు వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా, అడిగారు ఏమైపోయారు అని చెప్పి, యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పారు, కానీ మీరే యాక్సిడెంట్ చేయించారు కదా, కానీ మీ పేరు చెప్పలేదు అంటే అప్పుడు చారు వాళ్ళ నాన్న అంటాడు, ఏంటి నేను యాక్సిడెంట్ చేయించాను కానీ నా పేరు చెప్పలేదా అమ్మా అని అంటే, చెప్పలేదు నాన్న అని అంటూ చారు చెప్తుంది. కానీ నీకు ఇంకో విషయం చెప్పాలా అని అంటే, ఏంటి నిన్ను ఇంట్లో నుంచి గెంటించేస్తున్నారా అని చెప్పి వాళ్ళ నాన్న అంటాడు. అరే నీవు ఎన్నిసార్లు చెప్పాలి నాన్న నీకు అలా మాట్లాడొద్దని, నన్ను ఇప్పుడే ఇంట్లో నుంచి ఎందుకు గెంటించేస్తారు, అసలు మన గురించే చెప్పలేదు అంటూ ఉంటే మీరు గెంటేశారా, అది అంటారేంటి మీరు అని అనేసరికి ఇక అప్పుడే చారు అలా చెప్తూ ఉంటే, మరి ఏం జరిగిందమ్మా అని అంటే, వాళ్ళు యాక్సిడెంట్ మనం చేశామని చెప్పలేదు, నగల గురించి చెప్పలేదు, ఇంకేమి గురించి చెప్పలేదు అని అంటూ చెప్తే, మరి ఇంకేం చెప్పారమ్మా అంటే, యాక్సిడెంట్ అయింది, ఎక్కడో కోమలో ఉన్నాను, అసలేం తెలియదు అని చెప్పారు, అంతేకాదు నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలా అంటే ఏంటది అని అంటూ వాళ్ళ నాన్న అంటే, అదే ఇప్పుడు ఆద్య వాళ్ళ నాన్న ఇద్దరు కూడా అమెరికా వెళ్ళిపోతున్నారు అని చారు చెప్తుంది. ఆ మాట వినేసరికి, నిజంగా చెప్తున్నావా అమ్మ అని అంటే, నిజం నాన్న, వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు, ఆ విషయం తెలిసి నేను ఇంత సంతోషంగా ఉన్నాను అని చారు అంటే, అదేంటమ్మా మన గురించి చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతున్నారు అని అంటే, అబ్బా ఇప్పుడు నీకు మన గురించి చెప్పలేదని బాధపడుతున్నారా, లేదంటే నాకు శ్రీనుబావకి మధ్యలో నుంచి అది పోతుందని బాధపడుతున్నారా అని చారు అంటే, చాచా నీ గురించి అలా ఎందుకు బాధపడతానమ్మా, కానీ వాళ్ళని మనం ఇంత టార్చర్ పెట్టాం కదా, అయినా ఎందుకు చెప్పలేదా అని ఆలోచిస్తున్నా అని అంటే, ఏది ఏమైంది నా జీవితంలో నుంచి శ్రీనుబావకి నాకు అడ్డుగా అది ఉండట్లేదు, వెళ్ళిపోతుంది, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని చారు అంటుంది. సరే సరేలేమ్మా, ఇంకా వాళ్ళు వెళ్ళాక చేద్దు కానీ అని అంటే, సరే అంటే అమ్మ చారు నేను ఇక్కడ కాపడం పెట్టుకుంటున్నాను, నువ్వు కూడా అక్కడ ఆ నొప్పులకి కొంచెం వేడినీళ్ళతో కాపడం పెట్టుకోమా అని అంటే, సరే సరే అని ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఆద్య ఆ మాటలన్నీ వినుంటుంది. ఆ మాటలు వినేసి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చారు
టెన్షన్ పడుతూ అది ఆద్య నాన్న ఫోన్ అని అంటూ ఉండగానే లాగి చంప మీద కొడుతుంది. అలా కొట్టేసరికి చారు షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఇది ఎందుకో తెలుసా, నన్ను అందరినీ మోసం చేసినందుకు, అది అత్తయ్యకి గిల్టీ నగలిచ్చి బంగారు నగలని చెప్పినందుకు అని ఆద్య కొడుతుంది. మళ్ళీ ఇంకొకటి లాగి కొడుతుంది. ఇక ఇదెందుకో తెలుసా, శ్రీనుబావని నన్ను దూరం చేసినందుకు అని అంటూ కొట్టేస్తుంది. ఇక ఇంకొకటి కొడుతుంది. కొట్టి ఇదెందుకో తెలుసా, నన్ను శ్రీనుబావని దూరం చేసిన తర్వాత కూడా నన్ను చంపేయాలి అని అనుకున్నందుకు అని అంటూ మళ్ళీ ఇంకొకటి కొట్టి ఇదెందుకో తెలుసా అని అంటూ మా నాన్న ప్రాణాలు తీయబోయినందుకు అని అంటూ మళ్ళీ ఇంకొకటి కొట్టి ఇలా చెప్పబోతూ ఉంటే అబ్బబ్బా ఆద్య చాలు, ఇంకా చాలు, కొడితే తట్టుకోలేను, ప్లీజ్ కొట్టొద్దు అని అంటూ చారు బతిమలాడుతూ ఉంటుంది. ఇవి ఏమైనా చపాతి పిండి అనుకుంటున్నావా, ఇంతలో కొడుతున్నావు నా చంపులు అని అంటూ చారు అంటుంది. ఇక అప్పుడే ఆద్య అవునా, ఆ బుద్ధ ఉంటే నువ్వు ఇన్ని రోజులు ఎందుకు ఇలా చేస్తావు అని సీరియస్గా అంటుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, చూడు నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు, కానీ నిన్ను ఎందుకు క్షమించి వదిలేస్తున్నానో తెలుసా అని అంటూ ఉంటే చారు అలా చూస్తూ ఉంటుంది. ఒక ఆడపిల్లవి కదా, ఆడదాని జీవితం నాశనం అవ్వకూడదు అని నీ జీవితం గురించి ఆలోచించి వదిలేస్తున్నా. ఇంకొకటి, శ్రీనుబావని నన్ను దూరం చేశావు, అయినా సరే నీ జీవితంలోకి నేను రాలేదు, అయినా మీరిద్దరూ సంతోషంగా కలిసి ఉండాలని, ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదని అన్ని రకాలుగా ఆలోచించి ఈ విషయాలన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. ఒక్క మాట చెప్తే నీ బతుకు ఏమవుతుందా అని అంటూ ఆద్య అంటే చారు ఇలా తల ఊపుతూ ఉంటుంది తెలుసు అన్నట్టుగా. ఇక అప్పుడే ఆద్య అంటుంది, ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు, శ్రీనుబావతో కరెక్ట్గా నువ్వు పద్ధతిగా ఉండి ఆయన మనసు గెలుచుకొని చక్కగా కాపురం చేయి అని అంటూ ఆద్య చెప్పేసి కోపంగా వెళ్తూ మళ్ళీ ఇలా అంటుంది, నువ్వు ఎక్కడ వేషాలు వేసావు అంటే అత్తయ్యకి ఒక ఫోన్ కాల్ కొట్టి అన్నీ గిల్టీ నగలు బంగారు కాదు అని చెప్పేస్తా అని అనేసరికి ఇక అప్పుడే టెన్షన్ పడుతూ అలా చూస్తూ సరే సరే అని అంటూ చారు అంటూ ఉంటుంది. ఇక అలా ఆద్య తిట్టేసి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే చారు నవ్వుకుంటూ పిచ్చ సంతోషంగా ఉంటుంది. ఇక నవ్వుకుంటూ ఎగురుతూ ఉంటుంది. కొడితే కొట్టావులే కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు, నాకు అదే చాలు, నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఆద్య అని అంటూ నవ్వుకుంటూ ఎగురుతూ గంతులు వేస్తూ ఉంటుంది. ఇక అలా నువ్వు మధ్యలో నుంచి వెళ్ళిపోతే చాలు, శ్రీను బావ ఇప్పుడు కాకపోతే 4 రోజులు పోతే నాతో సంతోషంగా గడిపేస్తాడు, నువ్వు లేకపోతే చాలు అని చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రామలక్ష్మి గదిలో ఉండి బాధపడుతూ ఉంటుంది. అంతకుముందు ఆద్య ఫస్ట్లో వచ్చినప్పుడు తనతో మాట్లాడి ఇంకా ఇలా చెప్తుంది కదా, నిన్ను అమ్మలాగా చూసుకుంటాను నేను అని రామలక్ష్మి అనటం, ఆ తర్వాత ఆద్య రామలక్ష్మికి తినిపించటం, ఆ తర్వాత ధైర్యం చెప్పటం, రామలక్ష్మి ఇంత గొప్పగా గట్టిగా స్ట్రాంగ్గా అవటానికి కారణం అవటం అన్ని గురించి ఆలోచిస్తూ రామలక్ష్మి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆద్య గదిలోకి వస్తుంది. రాగానే ఇక అప్పుడు ఆద్యను చూసి రామలక్ష్మి బాధగా ఏడుస్తూ ఉంటే ఏంటి రామా అని అంటే, ఆద్య నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు, నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి అని అంటూ ఉంటే, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు రామా, ఇప్పుడు కాకపోతే రేపైనా నేను వెళ్ళిపోవాల్సిందే కదా, శ్రీనుకి పెళ్ళైపోయింది, నువ్వు కూడా నీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నావు, ఇంకా నేను ఇక్కడ ఉండి ఏం చేస్తాను అని అంటూ ఆద్య అంటుంది. ఇక అప్పుడే రామలక్ష్మి అంటుంది, నువ్వు లేకుండా మేమంతా ఎలా ఉంటాం ఆద్య, ఇక్కడే ఉండొచ్చు కదా అని అంటూ ఉంటే, లేదు నేను వెళ్ళాలి, ఇంకా ఇక్కడ ఉండి నేను చేసేదేమీ లేదు కదా అని అంటే, లేదు ఆద్య నువ్వు ఇక్కడ ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది, ఇక మీదట నువ్వు వదిలి నేను ఉండలేను అని అంటే, ఇంకా అప్పుడు ఆద్య అంటుంది, నీకు ఇష్టమైన శౌర్య సార్ని పెళ్లి చేసుకుంటున్నావు, చాలా సంతోషంగా ఉంటావు, ఇంక నాతో నీకు పని ఉండదు, అన్నీ సరే చూసుకుంటారు, అయినా నువ్వు ఇంత ధైర్యంగా స్ట్రాంగ్గా మారావు కదా, ఇంకా ఏంటి అంటే, నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే కదా ఆద్య, నువ్వే నన్ను ఇంత స్ట్రాంగ్గా అయ్యేలా చేసావు, అన్ని రకాలుగా నాకు సపోర్ట్గా ఉన్నావు, అన్నీ చేసి ఇప్పుడు ఇలా వదిలేసి వెళ్ళిపోతావా ఆద్య అని అంటూ బాగా ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి. ఇక వద్దు ఆద్య వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని అంటే, లేదు నేను వెళ్ళిపోవాలి, వెళ్తేనే ఇంకా ఇక్కడ అంతా బాగుంటుంది, శ్రీనుకి పెళ్ళైపోయింది కదా, నేను ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు, శ్రీను కూడా చారుతో సంతోషంగా ఉండలేకపోతున్నాడు అని అంటే, శ్రీను బావ కోసం ఆలోచిస్తున్నావు కానీ నా కోసం నువ్వు ఆలోచించట్లేదు కదా ఆద్య అని అనేసరికి ఇక అప్పుడే ఆద్య అంటుంది, లేదు రామా నీకోసం నేను ఎందుకు ఆలోచించను, నీకోసమే నేను ఎక్కువగా ఆలోచిస్తాను అంటే, మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు, నేను కూడా నువ్వు లేకుండా ఉండలేను కదా అంటే, లేదు రామా నీకు పెళ్ళైపోతుంది, నువ్వు హ్యాపీగా ఉంటావు రామా, ఇంక నా గురించి నువ్వు వదిలేసేయి అని అంటూ చెప్తూ ఆద్య బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి మాత్రం ఏడుస్తూనే ఉంటుంది.